హిందువులే ఈ పని చేయించారు, వాళ్ళే మన 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 మతాన్ని ఇక్కడ సాగనివ్వకుండా ప్లాన్ చేస్తున్నారని ఇలా ఎన్నో పుకార్లు వచ్చాయి. సో ఇప్పుడు ఇది తెలిసిన వెంటనే ఒక్క పాస్టర్ అయినా, ఒక్క క్రైస్తవు సంబంధించిన మనిషి అయినా మాట్లాడితే ఇప్పుడు రియాక్షన్స్ ఎలా ఉండాలంటారు? సింపుల్ అండి. ఎట్లా ఉంటుంది అంటే 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు అనే వ్యక్తి పుట్టాడు, మన పాపాల కోసం మరణించాడు, 3వ రోజున లేచారు అని వీళ్ళు ప్రచారం చేస్తారు పాస్టర్లు. నిజానికి యేసుక్రీస్తు అనే వ్యక్తి పుట్టినట్లు చరిత్రలో ఒక్క ఆధారం కూడా లేదు. కానీ వీళ్ళు యేసుక్రీస్తుని నమ్ముతారు. ఈ రోజున ప్రవీణ్ పగడాల తాగుబోతూ తాగి చచ్చిపోయాడు, ఆ రోడ్డు పక్కన బండి దేనికో గుద్దేసి అని చెప్పేసి పోలీసులు ఎవిడెన్షియల్ గా ఇచ్చారు. 330 సీసీ కెమెరాలతో పాటు 113 మంది సాక్షుల్ని విచారించామని స్వయంగా రాజమండ్రి రేంజ్ ఐజీ గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. కానీ ఇన్ని ఎవిడెన్సెస్ ఉన్నా సరే అటు తాగుబోతుంటే మేము నమ్మమంటున్నారు. అక్కడ ఎవిడెన్సెస్ ఏమీ లేకపోయినా ఒక వ్యక్తి పుట్టాడు పోయాడని నమ్ముతారు. ఇక్కడ ఎవిడెన్సెస్ ఉన్నా సరే మేము నమ్మమంటారు. ఎందుకంటే వీళ్ళు నమ్ముతున్నదే నిజం. వీళ్ళు నమ్ముతున్న దానికి ఆధారాలు ఏమి అక్కర్లా, వీళ్ళకి గట్టిగా నమ్ముతా ఉంటారు. అదే విశ్వాసంతో వీళ్ళు ఇప్పటికీ పోతా ఉన్నారు. దానికి మనం ఏం సమాధానం చెప్తామండి? ఎవడి పెచ్చవాడికి ఆనందం అని తెలుగులో ఒక సామెత ఉంది. వీళ్ళ పెచ్చ వీళ్ళకి ఆనందం. ఇది ఇట్లా ఇలా మాట్లాడడము, ఇలా పుకార్లు, ఇలా ఇంటర్వ్యూలు, ఇలా స్టేజ్ షోస్ అన్ని ఈ మధ్య కాలంలో స్టార్ట్ అయినాయి అని చాలా మటుకు మనం తెలుసుకోవచ్చు. ఈ మధ్య కాలంలో ఈ మీడియాలోకి వచ్చి ఇంటర్వ్యూలు ఇవ్వడము, సనాతన ధర్మం లేదు, మా ధర్మమే గ్రేట్ అనడము, మా క్రైస్తవులే ఉండాలి, అందరూ మా మతంలోకి జాయిన్ అయిపోవాలని ఇవన్నీ ఈ మధ్య కాలంలో వస్తున్నారు, బయటికి వస్తున్నాయి. సో దీనివల్ల అసలు ఎఫెక్ట్ చాలా భయంకరంగా ఉంటుంది. ఇప్పుడు మొన్ననే చూసుకున్నట్లయితే ప్రవీణ్ ప్రగడాల అదొక ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు. ఆయన ఎన్నో గొప్ప గొప్ప విషయాలు చెప్పారంట, గొప్ప గొప్ప విషయాలు ఆయన బయటికి తీసుకొచ్చారు. ఇప్పుడు మనం కళ్ళారా చూడొచ్చు అవి ఏం గొప్ప విషయాలు. సో ఇలాంటి 1000 పాస్టర్లు వచ్చినా కానీ మన ఏదైతే ఈ హిందూ ధర్మం అనేది ఉందో అది మాత్రము ఎక్కడికి పోదు. సో ఇవన్నీ ఇప్పుడు ఈ మధ్య వస్తున్న క్వశ్చన్స్ కదా సార్. సో ఎందుకు ఇలా జరుగుతుందంటే ఇప్పుడు ఏం చేంజ్ కోసం వాళ్ళు ఇలా క్వశ్చన్స్ రేస్ చేయడం కానీ ఇలా ఇలా యూనో క్రియేట్ చేస్తున్నారు ఈ సిచ్యువేషన్ని? చెప్పాను కదండి, ఇదంతా కూడా ఒకటి పొలిటికల్ ఇంటెన్షన్స్. అంటే మళ్ళీ మా క్రైస్తవ ప్రభుత్వాన్ని తెచ్చుకోవాలి అని జగన్మోహన్ రెడ్డి వాళ్ళ మేనత్త విమలారెడ్డి అనే ఆమె చాలా ఓపెన్గా చెప్పేసింది. అంటే క్రైస్తవుల మీద దాడులు జరగడానికి కారణం క్రైస్తవ ప్రభుత్వం లేకపోవటం అని చెప్పేసి గత 5 ఏళ్లుగా మేము అదే చెప్పాం. జగన్మోహన్ రెడ్డి అనేవాడు క్రైస్తవుడు, క్రైస్తవ ప్రభుత్వాన్ని నడుపుతున్నాడు అంటే అయ్యో ఒక ముఖ్యమంత్రికి నువ్వు మతాన్ని అంటగడతావా అంటూ చాలా మంది నా మీద విమర్శలు చేశారు. అరే ముఖ్యమంత్రికి మతం ఉందని చెప్పేసి వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్పారు. ముఖ్యమంత్రికి మతం ఉంది, మా మతాన్ని కాపాడాడు అని చెప్పేసి పాస్టర్లు చెప్తున్నారు. అతను దిగిపోవటం వల్లే మాకు ఇన్సెక్యూరిటీ వచ్చేసిందని అదే పాస్టర్లు చెప్తా ఉన్నారు. ఇక ఇంకొంతమంది పాస్టర్లు ఎవరైతే ఉన్నారో ఈ 4 రోజుల నుంచి మీడియా ముందు హడావుడి చేసిన వాళ్ళు, వీళ్ళంతా ఏంటంటే ప్రవీణ్ పగడాల పేరుతోటి శవాల మీద పేలాలు ఏరుతున్నారు. ప్రవీణ్ పగడాల సావును చూపించి కొంతమంది ఫండ్ రైజింగ్ చేసుకున్నారు, కొంతమంది వాళ్ళ యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ పెంచుకున్నారు, కొంతమంది యూట్యూబ్ లో ఇంటర్వ్యూలు ఇచ్చి ఫేమస్ అయ్యారు. ఇప్పుడు ఏంటంటే యూట్యూబ్ ఛానల్స్ చాలా వచ్చేసినాయండి. వాళ్ళకి ఏంటంటే కంటెంట్ ఇవ్వడానికి కొంతమంది కావాలి. వాళ్ళు నిజాలు చెప్తున్నారా అబద్ధం చెప్తున్నారా అనే కంటే కూడా జనాల్ని రంజింపజేసే స్టఫ్ ఇస్తున్నారా లేదా అనేది కొన్ని ఛానల్స్ కి ఇంటెంట్. సో అటువంటి ఛానల్స్ ఏంటంటే సింపుల్ గా ఎవడో ఒకడు వచ్చి మసాలా కంటెంట్ ఇస్తే చాలు అన్నట్టు మాట్లాడేస్తా ఉంటారు. సో ఒకటే గుర్తుపెట్టుకోవాలి, పబ్లిక్ అందరూ కూడా ఒక డిస్కషన్ ఉండాలి. మనకి ఏది కరెక్ట్ ఏది తప్పు అని నిర్ణయించుకునే శక్తి. వీళ్ళందరూ కూడా ఎవడు ఇష్టం వచ్చిన లాజికల్ ఆడి చెప్పారు. ఆ ప్రవీణ్ పగడాల పడిపోతే అతని మీద బైక్ ఈ విధంగా పడిపోయింది, అది ఎలా సాధ్యం అవుతుంది, లేకపోతే అతని బట్టల మీద ఇలా ఉంది అలా ఉంది అని చెప్పేది. బైక్ ఎలా పడాలి ఎలా పడకూడదు అనే రూల్స్ బహుశా వీళ్ళకి తెలిసేమో, మేబీ ఆ బైక్ కి రోడ్డుకి తెలియకపోవచ్చు కదా, కాబట్టి ఆ బైక్ అలా పడి ఉండొచ్చు. నెక్స్ట్ టైం ఇంకెవరికైనా ఇట్లాంటిది జరిగితే అప్పుడు బైక్ విషయంలో జాగ్రత్తలు తీసుకుని తెచ్చుకోమని చెప్పేసి సలహాలు ఇవ్వాలి ఇక పాస్టర్లకి. మనం ఏం చేస్తాం? ఇంకా ఈ రోజు ఒకటే చెప్పాలండి, పుట్టుక ఎంత అనివార్యమైందో మరణం కూడా అంతే అనివార్యమైంది. భూమి మీదకి వచ్చిన ఎవడు కూడా ఎల్లకాలం ఇక్కడే ఉట్టి కట్టుకుని ఊరేగేది లేదు. ఒకడు కొన్నాళ్ళు పోతాడు, ఇంకొన్నాళ్ళకి పోతాడు. ఏదో ఒక రోజున అందరూ పోయేవాళ్లే. ఈ రోజున భగవద్గీతలో ఒక శ్లోకం చెప్తారు కదా, వాసాంసి జీర్ణాన్ని యథా విహాయన వాని గృహ్ణాతి నరోపరాణి అని చెప్పేసి. ఏ విధంగా అయితే మనం ఈ రోజు మార్చిపోయిన బట్టలు మార్చుకుంటామో ఆత్మ కూడా అంతే. శిథిలమైపోయిన శరీరాన్ని విడిచిపెట్టేసి ఇంకో శరీరాన్ని చూజ్ చేసుకుంటుంది. మన మనసు సిద్ధపడకపోవచ్చు కానీ ఆత్మకు తెలుస్తుంది అది. ఈ శరీరాన్ని ఎక్కువ రోజులు నేను ధరించి లేకపోతే ఈ శరీరాన్ని ఉపాధిగా చేసుకుని నేను ఎక్కువ రోజులు ఉండగలనా లేదా అన్న విషయం.
ఆత్మ చూస్ చేసుకుని ఇంకో దానికి వెళ్ళిపోతుంది. ఇదంతా కూడా పరమాత్మ నిర్ణయం. కాకపోతే వీళ్ళు అంటారు కదా, మా ప్రభువు మమ్మల్ని రక్షిస్తాడు, నీ రాకపోకలు యందు యెహోవా నిన్ను కాపాడును అని చెప్పేసి మీ యెహోవాని అడగండి. రాకపోకలు ఎందుకు కాపాడుతాను అన్నావు కదా, నువ్వు ఉన్నావున్న నమ్మకంతో తాక్కుంటా పోయాడు, తాగుబోతాను నేను కాపాడన్న విషయం నువ్వు బైబుల్లో రాసి ఉండాల్సిందిరా బాబు అని చెప్పేసి అడగాల్సింది. మనలాంటి వాళ్ళని అడిగితే మనం ఏం చెప్తామండి దానికి? సో ఇప్పుడు హిందువులకు ఒక క్లారిటీ కావాలండి. ఎవడైతే వేదిక మీదకి వచ్చి నేను గతంలో తాగుబోతని, వ్యభిచారిని, జోదారని అంటూ తెలుగుడే, కానీ సంకర జాతి తెలుగు మాట్లాడుతూ ఉంటాడు. వీడు అమెరికా వాడుకో తెల్లవాడుకో పుట్టినట్టు. అలాంటి తెలుగులో మాట్లాడే వాళ్ళందరూ మాటలు నమ్మమాకండి. ఆడు మీ కళ్ళ ముందుకు బయటకు వచ్చినప్పుడు బిల్డప్ కోసం చెప్తున్నాడు నేను గతంలో అని చెప్పేసి. గతంలో కాదు, ఆడు ఇప్పుడు కూడా పచ్చి తాగుపోతా ఉంటాడు. కాకపోతే 4 గోడల మధ్య తాగుతూ ఉంటాడు, 4 కుటుంబ సభ్యుల మధ్యలో తాగుతూ ఉంటాడు. అందుకే లక్కీగా వాళ్ళ కుటుంబ సభ్యులు వద్దు 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 మాకు పోస్ట్ మార్టం వద్దు అని బతిమాలేరు. కానీ వీళ్ళు ఉంటారా పాస్టర్లు, నాది కాకపోతే ఢిల్లీ దాకా దేకిస్తానని వెనకట్టుకో సామెత ఉంది కదా, పోతే ఆడిపోరవే కదా అని చెప్పేసి చాలా మంది ఏం చేశారంటే మాకు నిజాలు కావాలి, మాకు నిజాలు కావాలన్నారు. ఇదిరా నిజం అని చెప్పేసి విజువల్స్ చూపిస్తేనేమో ఇది నిజం కాదంటారు. మరి నిజం ఏంటి అంటే వీడికి నచ్చిందే నిజం, వీడు నమ్మిందే వీడికి నిజం. జస్ట్ లైక్ యేసుక్రీస్తు విషయంలో, బైబిల్ విషయంలో ఎట్లా నమ్ముతున్నాడో అంటే మనం ఎప్పుడూ చూడకపోయినా సరే, ఇప్పుడు దాకా ఒక్కను కూడా పరలోకానికి తీసుకుపోకపోయినా సరే, మా ప్రభు పరలోకంలో మా పాపాలను పోగొడతాడు, మమ్మల్ని పరలోకం తీసుకుపోతాడు అని గుడ్డిగా ఎలా నమ్ముతున్నారు, దీన్ని కూడా అట్లాగే నమ్ముతున్నారు. లెట్ దెమ్. కానీ భగవంతుడు అనేవాడు ఒకడు ఉన్నాడు. వీళ్ళు చచ్చిపోతే ఏదో ఒక రోజున, అది ఇవాళ అవ్వచ్చు, రేపు అవ్వచ్చు, నెల తర్వాత అవ్వచ్చు, సంవత్సరం తర్వాత అవ్వచ్చు, ప్రతి వాడు ఆ యమధర్మరాజు ముందు తమ తీర్పు కోసం నిలబడాల్సిందే, అక్కడే తీర్పు తీర్చుకోబడాల్సిందే. అది వాళ్ళైనా వాళ్ళ దేవుడైనా సరే. సార్ ఫైనల్ గా ఒక్క మాట, ఇప్పుడు ఇవన్నీ ఎవరైతే మారాలి అని ఎవరైతే ప్రచారం చేస్తున్నారో వాళ్ళ మతంలోకి మారాలి అనేసి, వీళ్ళందరికీ మన చట్టం అనేది ఒక యాక్ట్ తీసుకొని రావాలి, ఇలా చేసే వాళ్ళకి ఇలాంటి శిక్ష ఉంటుంది అని ఒకటి తీసుకురావాలనేదే ఒకవేళ కోరుకుంటే అది ఎంతవరకు మనం సాధించగలుగుతాం సార్? 100% సాధ్యమండి. ఎందుకంటే ఇప్పటికే ఛత్తీస్గఢ్ కావచ్చు, హిమాచల్ ప్రదేశ్ కావచ్చు, మధ్యప్రదేశ్ కావచ్చు, ఒరిస్సా కావచ్చు, ఇట్లాంటి రాష్ట్రాల్లో ఇప్పటికీ చట్టాలు అమల్లో ఉన్నాయి. మత స్వేచ్ఛ చట్టాలు అని చెప్పేసి ఆల్రెడీ వీటిని అమల్లో పెట్టారు. సో అక్కడ ఏంటి, మత మార్పిడి వ్యక్తి ఎవరైతే తను చూస్ చేసుకుంటాడో తనకు మతం మారే స్వేచ్ఛను ఎక్కడ కూడా చట్టాలు అబ్జెక్ట్ చేయట్లా. అని ఒక మతం మారాలనుకుంటున్న వ్యక్తి ఎవరి ఆధ్వర్యంలో మారుతున్నాడు, ఎందుకు మారుతున్నాడు, అలాగే తను ఎమోషన్ లో అప్పటికప్పుడు తీసుకుంటున్న నిర్ణయమా లేకపోతే కాన్స్టెంట్ గా తనకు ఆ భావజాలం ఉంటుందా అనేది తెలిసేలాగా. అంటే ఒక వ్యక్తి ఫస్ట్ అప్లికేషన్ పెట్టుకోవాలి, నేను పలానా మతంలోకి మారాలనుకుంటున్నాను, అందుకు గల కారణాలు ఇవి, దానికి నన్ను గైడ్ చేసిన వ్యక్తులు వీళ్ళు. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గైడ్ చేస్తున్న వ్యక్తికి ఆ యొక్క క్వాలిఫికేషన్ ఉందా లేదా అనేది కూడా గవర్నమెంట్ పరిశీలిస్తుంది. ఈ అప్లికేషన్ ని జిల్లా కలెక్టర్ కి పెట్టుకోవాలి. ఆ తర్వాత జిల్లా కలెక్టర్ ఒక డ్యూరేషన్ ఆఫ్ టైం ఇస్తారు, 1 month 6 months ఎంతో ఇస్తారు, బేస్డ్ అపాన్ ద ఏరియా, ప్లేస్ అండ్ పర్సన్. ఆ 6 నెలల తర్వాత కూడా జస్ట్ లైక్ విడాకులు కావాలంటే చూడండి, అప్లికేషన్ పెట్టుకున్నాక ఒక 6 నెలలు చూస్తారు, చూసి వాళ్ళకి మధ్య మధ్యలో కౌన్సిలింగ్స్ ఇస్తా ఉంటారు. అప్పటికి కూడా మేము విడిపోవాలి అనుకుంటే ఓకే, కోర్టు విడాకులు మంజూరు చేస్తుంది. సేమ్ మత స్వేచ్ఛ చట్టంలో కూడా అంతే. ఒక వ్యక్తి మారాలనుకుంటున్నది ఎమోషన్ లో మారాలనుకుంటున్నాడా, లేకపోతే ఒక వ్యక్తి నిజంగా ఆ మతం గురించి తెలుసుకుని వెళ్తున్నాడా అనేది చూస్తారు. ఈ మధ్యలో కౌన్సిలింగ్ ఇస్తారు. ఎందుకంటే ఒక కుటుంబ సభ్యుడు ఒక కుటుంబం నుంచి విడిపోతాను అంటే తెగ్గొట్టుకో అంటానికి మనదేం పాశ్చాత్య సంస్కృతి కాదు, భారతీయ సంస్కృతి. ఇక్కడ ఏం కోరుకుంటారు అంటే వీలైనంత వరకు కలిపి ఉంచడానికి, వీలైనంత వరకు భరించేలా చేయడానికి ప్రయత్నం చేస్తారు పెద్దవాళ్ళు. అది సాధ్యం కాని పక్షంలో ఎప్పటికీ వీళ్ళు కలవలేరు అనుకున్న సందర్భంలో ఓకే మీ ఇష్టం అని చెప్పేసి ఇస్తారు. సో అటువంటి చట్టాలు ఆల్రెడీ చాలా రాష్ట్రాల్లో అమల్లో ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా అటువంటి చట్టం ఒకటి ఖచ్చితంగా రావాలి. ఇన్ఫాక్ట్ తెలుగు రాష్ట్రంలో కాదు, దేశం మొత్తాన్ని ఒకే యూనిట్ గా చేసుకుని దేశవ్యాప్తంగా రాజ్యాంగంలో ఏ విధంగా అయితే మత ప్రచార స్వేచ్ఛనిచ్చారు, అలాగే మత మార్పిడికి సంబంధించిన చట్టం కూడా తేవాలి. కారణం ఏంటంటే రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 లో ప్రాక్టీస్, ప్రీచ్, ప్రొఫెస్ అంటే నీకు నచ్చిన మతాన్ని పాటించుకోవచ్చు, ప్రకటించుకోవచ్చు, ప్రచారం చేసుకోవచ్చు అని ఇచ్చారు. కానీ అక్కడే సబ్ క్లాస్ 1 లో చాలా క్లియర్ గా రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ కూడా పెట్టారు. అందులో ఫ్రీడమ్ ఆఫ్ కన్సెన్స్, పబ్లిక్ ఆర్డర్, హెల్త్ అండ్ మొరాలిటీ అని 4 క్లాసులు పెట్టారు. అందులో ఫ్రీడమ్ ఆఫ్ కన్సెన్స్ అంటే ఏంటి, ఒక వ్యక్తిగా నేను క్రైస్తవ మతాన్ని తెలుసుకోవాలనుకుని క్రైస్తవ పెద్దల దగ్గరికి వెళితే నాకు చెప్పాలి, అంతేగాని నా ఇళ్లమ్మట వచ్చేసి
నేను నీకు ఇదిగో బైబుల్ ఇస్తున్నా, లేకపోతే నీకు బుక్ ఇస్తున్నా క్రిస్టియానిటీకి సంబంధించి, లేదు మీ దేవుళ్ళని విమర్శిస్తూ నా దేవుడు గొప్పతనం చెప్తున్నా, నీకు నచ్చితే నమ్ము, లేకపోతే నువ్వు నమ్మితే మారు అని చెప్పేసి ఆప్షన్స్ నా మీద వదిలేయటం కాదు. లెట్ ద ఆప్షన్ బీ ఫ్రమ్ మై సైడ్. నేను మారాలి, లేకపోతే నేను నీ మతం గురించి తెలుసుకోవాలి అని నేను నీ దగ్గరకు వస్తే అప్పుడు చెప్పాలి. ఇది రాజ్యాంగం చెప్తున్నమాట. అలాగే హెల్త్ అండ్ మొరాలిటీ అంటే ఎవరైనా ఒక వ్యక్తి యొక్క ఆరోగ్య పరిస్థితులను ఆసరాగా చేసుకుని మత మార్పిడి చేయకూడదు. జస్ట్ లైక్ ఇప్పుడు వీళ్ళు ఎవరైతే స్వస్థత ప్రార్థనల పేరుతో చేస్తున్నారో అలాంటివి చేయకూడదు. ఇది రాజ్యాంగం చెప్తుంది. దాని ప్రకారమే ఒక చట్టాన్ని తెమ్మని, అంటే ఈ మత ప్రచారం పేరుతో ధర్మాలని పక్క మతాలని అవమానిస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఒక నియంత్రణ తెమ్మనే మేము అడుగుతున్నాం. ఇది రాజ్యాంగ స్ఫూర్తికి ఏమాత్రం విఘాతం కాదు, విరుద్ధము కాదు.